హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మామిడికాయ గంగవేల పప్పు కూర అండి. చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి. ముందుగా మామిడికాయ పొట్టు తీసి ఇలా చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. టమాటాలు, పచ్చిమిర్చిలు, ఆనియన్స్ ఇలా కట్ చేసి డైరెక్ట్గా కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న గంగవేల కూరని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి సరిపడా. నేను గ్లాస్ మీద సగం వాటర్ పోస్తున్నానండి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చేయడానికి. ఈ విధంగా చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందామండి. మూత పెట్టి చూడండి, 3 విజిల్స్ పెట్టుకుందాం. సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెల్లిపాయలు మంచిగా ఫ్రై కావాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. పప్పులో వేసి మంచిగా కలిపేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా గంగవేల మామిడికాయ పప్పు రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.